ఇప్పుడు మార్కెట్‌లో సరుకుల రేట్లు గూడా విపరీతంగా పెరిగాయి. అలాగే మీరు చాలా తక్కువగా మార్కెట్‌లో సరుకులు తెచ్చుకోవాలంటే ఒక చిన్న చిట్కా. బయట మార్కెట్‌లో కేజీ అంటే తూకం కరెక్ట్‌గా కేజీ ఉండదు. కొన్ని గ్రాములైతే తగ్గించే ఇస్తారు. అలాగే రేటు గూడా పెచ్చుగా ఉంటుంది. అలాగే మార్కెట్‌లో కేజీ కందిపప్పు 160, 170, 130 నడిచినప్పుడు కూడా ఇక్కడ మాత్రం 120, 110 ఇలా కొనసాగుతూ ఉంటాయి రేట్లు. కందిపప్పు అయినా, మినపప్పు అయినా చాలా రేటు డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే కందిపప్పుల్లో నాగ్పూర్ పప్పుల కన్నా దేశవాళీ పప్పులైతే చాలా బావుంటాయి. ఇవైతే మిల్లుల్లోనే దొరుకుతాయి. మిల్లులో కందిపప్పు, మినపప్పు, తాలింపు గింజలు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ ఇలాగ అన్ని రకాల ఐటెమ్స్ అయితే చాలా చౌకగా దొరుకుతాయి. మీరు మనీని సేవ్ చేసుకోవచ్చు. మీరు నెలకి సరుకులకి సుమారు 10,000 ఖర్చు పెడుతున్నారు అనుకుందాము. మీరు ఇలాగా మిల్లులకు వెళ్ళి తెచ్చుకున్నట్లయితే మీకు 8,000 8,000 అయితే ఖర్చవుతాయి. 2,000 మాత్రం సేవ్ అవుతాయి. ఇలాగ చాలా డబ్బులు సేవ్ చేసుకోవాలంటే పప్పులు మిల్లుకెళ్ళి మీరు తెచ్చుకున్నట్లయితే చాలా చౌకగా దొరుకుతాయి. మీరు మనీని చాలా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి డీమార్ట్‌లో కూడా తూకం తేడా ఉంటుంది. ఎక్కడైనా కేజీ అనేది తేడా మాత్రం కంపల్సరీ ఉంటుంది. మీరు ఇలా మిల్లుల్లో తెచ్చుకున్నట్లయితే మీకు క్వాంటిటీ పెరుగుతుంది. అలాగే ఫ్రెష్‌గా దొరుకుతాయి. అలాగే మీకు తక్కువ రేట్‌లో అయితే లభిస్తాయి. మీరేం చేస్తారంటే దేశవాళీ కందిపప్పు చాలా టేస్టీగా ఉంటాయి మామూలు కందిపప్పు కన్నా. వీటిని ఏం చేస్తారంటే ఒక మూకుడులో వేయించుకొని మీరు పప్పు గాని, చారు గాని చేసుకున్నప్పుడు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇప్పటి నుంచి మీ డబ్బునైతే ఇలా సేవ్ చేసుకోండి.